ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి బబుల్ అనే మరో కొత్త మొబైల్ బ్రాండ్ కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. మరో విషయం ఏంటంటే ఇది చైనీస్ బ్రాండ్ కాదండి, మన ఇండియన్ బ్రాండే. నవంబర్ 19న ఈ మొబైల్ అయితే ఇండియాలో లాంచ్ అవబోతుంది. దీనికి సంబంధించిన పోస్టర్స్ అమెజాన్ లో అయితే మీరు చూడొచ్చు. ఈ మొబైల్ కి సంబంధించిన కొన్ని స్పెక్స్ అయితే వాళ్ళే రివీల్ చేశారు. కాకపోతే ఈ మొబైల్ ని చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ డేట్ వచ్చేసి నవంబర్ 17 అండి. ఈ రోజు కూడా ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డిజైన్ బయటికి అయితే రాలేదు. అండ్ ఇలా ఇంత సీక్రెట్ గా తీసుకొస్తే మాత్రం సక్సెస్ అవ్వడం కష్టమే అండి. ఎందుకంటే కాస్తైనా హైప్ చేయకుండా జనాలకు కూడా తెలియకుండా సక్సెస్ రావాలంటే మాత్రం కాస్త కష్టమే. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. నేను మీ ప్రియాంక. ఈరోజు ఈ వీడియోలో మన ఇండియన్ బ్రాండ్ అయిన బబుల్ అనే మొబైల్ బ్రాండ్ యొక్క రివీల్ అయిన స్పెక్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాస్త హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అమెజాన్ ఫస్ట్ పోస్టర్లోనే చూపిస్తున్నారు ఇది ఒక మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ను వీళ్ళే ఇంజనీరింగ్ చేశారంట ప్రపంచం కోసం, రేపటి కోసం ఏం కాదు. నవంబర్ 19న 10 o'clockకి ఈ మొబైల్ లాంచ్ అయితే చేస్తున్నారు అఫీషియల్గా. మరి ప్రైస్ ఎంత పెడతారో అక్కడే చూడాలి. ఇంకా సెకండ్ పోస్టర్లో వచ్చేసి కెమెరాని చూపిస్తూ ఎవ్రీ షాట్ ఆన్ ఎపిక్ షాట్ అని చూపిస్తున్నారు. 0 రీటేక్స్ అని చూపిస్తున్నారు. మామూలుగా రీటేక్స్ ఎప్పుడు వస్తాయి? ఫోటో బ్లర్ వచ్చినప్పుడే రీటేక్స్ వస్తాయి. అంటే వీళ్ళ దాంట్లో ఓఎస్ సపోర్ట్ ఉందని కానీ, లేదంటే ఏ ఫీచర్స్ గట్టిగా వర్క్ అవుతాయని కానీ చెప్తున్నారు. పోస్టర్లు నేనే డీకోడ్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. ఇక నార్మల్ జనాలు ఏం డీకోడ్ చేస్తారు, ఏం అర్థం చేసుకుంటారు. యాక్సెప్ట్ డ్యూయల్ కెమెరా సెటప్, అది కూడా 64 MP మెయిన్ కెమెరా, 5 MP వచ్చేసి అల్ట్రా వైడ్ వస్తున్నట్టుగా లీక్స్ అయితే ఉన్నాయి, కన్ఫర్మ్ అయితే కాదు. నెక్స్ట్ పోస్టర్ లో ఎపిక్ ఫ్రంట్ కెమెరా అని ఉంది. దాంట్లో ఉన్న ఫోటోను వీడియోను కానీ చాలా వైడ్ గా ఉంది. బ్లాగ్ చేసే వాళ్ళకి వైడ్ కెమెరా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని టీచ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నెక్స్ట్ పోస్టర్ లో ది షేప్ ఆఫ్ ఎపిక్ అనేది కనిపిస్తుంది. మొబైల్ యొక్క ఎడ్జెస్ అనేవి చాలా ఫ్లాట్ గా ఉన్నాయి, చూడడానికి లైక్ ఐఫోన్ లాగా కనిపిస్తుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఇస్తున్నారు. మంచి విషయం ఏంటంటే ఈ మొబైల్ కార్నర్ లో వచ్చేసి ఆడియో జాక్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ పోస్టర్ లో డిస్ప్లేని చూపిస్తూ ఎపిక్ ఆడియో విజువల్ ఎక్స్పీరియన్స్ అనేది చూపిస్తున్నారు. దీని మీనింగ్ ఒకటే అండి, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ లో డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి అండ్ ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. నాకు తెలిసి IP64, 65 వాటర్ రేటింగ్ అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డైమెన్సిటీ 8400 ప్రాసెసర్ తో వస్తుందని కన్ఫర్మ్ అయితే అయ్యింది. Android 15 మీద రన్ అవుతుంది. ఇది కొత్త బ్రాండ్ కాబట్టి Android 16 ఇచ్చేటంత మాత్రం చాయిస్ లేదు. గీక్బెంచ్ ఏఐఎల్ అయితే స్పాట్ అయింది, మంచి స్కోర్ అయితే చేయగలిగింది. కాకపోతే బ్రాండ్ నేమ్ వచ్చేసి బాబుల్ కాకుండా ఇండికాల్ అనే నేమ్ తో అయితే కనిపిస్తుంది. 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఫైనల్ గా సర్వీస్ సెంటర్ విషయానికి వస్తే ఎపిక్ కేర్, ఎపిక్ కవరేజ్ అని చెప్పుకుంటున్నారు. అంటే చాలా సిటీలో సర్వీస్ సెంటర్లు ఉంటాయని దీని అర్థము, కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అంటే బబుల్ అనే బ్రాండ్ తోటి సర్వీస్ చేస్తారా, లేదంటే వేరే బ్రాండ్స్ తోటి టైఅప్ అయి సర్వీస్ ఇస్తారా అనేది మాత్రం చూడాలి. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి లీక్స్ ప్రకారం 20,000 అని చెప్తున్నారు. ఈ మొబైల్ కొత్త బ్రాండ్ కాబట్టి అండ్ దీని పర్ఫార్మెన్స్ కూడా ఎవరికి తెలియదు కాబట్టి నేను కూడా ఎవరికి సజెస్ట్ చేయలేదు. చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బబుల్ మొబైల్ 1 అనేది Acer ZX Pro కి రీబ్రాండెడ్ వర్షన్. ఇండికాల్ అనేది ఇండియా కంపెనీ. దీంట్లోనే బబుల్ అనే బ్రాండ్ ని సృష్టించి టీవీలు, TWS లాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు. లాస్ట్ టైం వచ్చేసి ఏసర్ అనే బ్రాండ్ లో ఒక మొబైల్ అయితే తీసుకొచ్చారు. అదంతా సక్సెస్ కాలేదని చెప్పేసి ఈసారి బబుల్ అనే దానికి షిఫ్ట్ అయిపోయాయి. అలా వీళ్ళ సొంత బబుల్ అనే బ్రాండ్ లోకి మొబైల్స్ కూడా యాడ్ అయిపోయాయి. ఫస్ట్ విషయం ఏంటంటే ఈ మొబైల్ ఒకవేళ సక్సెస్ అయింది అనుకోండి, నెక్స్ట్ టైం కూడా చాలా మొబైల్స్ బబుల్ అనే బ్రాండ్ నుంచి వస్తూనే ఉంటాయి. ఒకవేళ ఈ మొబైల్ బ్రాండ్ అంతగా సక్సెస్ కాలేదనుకోండి, కొన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా క్వశ్చన్ మార్క్. ఇది ఇండియన్ బ్రాండ్ అయినప్పటికీ కూడా ఎప్పటిలాగానే దీంట్లో ఉండే పార్ట్స్ అన్ని కూడా వివిధ దేశాల నుంచి వచ్చినవి అండి. ఇదైతే మీకు అందరికి క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. మొబైల్లో ఇచ్చిన స్పెక్స్ దానికి పెట్టే ప్రైస్ రీజనబుల్ గా ఉంటే తీసుకోవడంలో తప్పేముంది. ఎగ్జాంపుల్ కి అమెరికా బ్రాండ్ అన్న ఐఫోన్ కి ఇండియాలో ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉందో మీకు అందరికీ తెలిసే కదా. అంతెందుకు వివో కూడా చైనీస్ బ్రాండే, కాకపోతే ఇప్పుడు ఇండియాలో ఇండియాస్ #1 బ్రాండ్ గా నిలిచింది లాస్ట్ 18 months నుంచి. కొంచెం హైప్ ఉండాలి, హైప్ కి తగ్గట్టుగా మొబైల్లో స్పెక్స్ కూడా ఉండాలి. ఫైనల్ గా అండి మరొక ఇండియా బ్రాండ్ అయితే మనం చూడబోతున్నాము. మంచి స్పెక్స్ ఇచ్చి మంచి ప్రైస్ పెడితే కనుక మంచి సక్సెస్ కూడా పొందుతుంది. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియోలో బబుల్ మొబైల్ యొక్క స్పెక్స్ మీకు ఎలా అనిపించాయో కమెంట్ లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కాస్త హై పాయింట్స్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, జై హింద్.